టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. సొంత గడ్డపై అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 96 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది సూర్యసేన. సొంత గడ్డపై కప్పు కొట్టలేరనే సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. అహ్మదాబాద్ గడ్డపై 3 ఏళ్ల కిందట తగిలిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి గాయానికి రివెంజ్ తీర్చుకుంది భారత్. మరోసారి టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ సేన సృష్టించిన విధ్వంసానికి న్యూజిలాండ్ చేతులెత్తేసింది. 96 రన్స్ తేడాతో కివీస్ ను చిత్తుగా ఓడించిన ఇండియా వరుసగా రెండోసారి, ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడి సరికొత్త చరిత్ర లిఖించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. మొదట బ్యాటింగ్ చేసిన మన ప్లేయర్లు ఒకరిని మించి మరొకరు అన్నట్లు కివీస్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. భీకర ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ 46 బాల్స్ లో 5 4లు 8 6లు కొట్టి 89 రన్స్ చేశాడు. అతనికి తోడుగా యంగ్ గన్స్ అభిషేక్ శర్మ 21 బాల్స్ లో 6 4లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 4 4లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. చివర్లో శివం దుబే 8 బాల్స్ లో 3 4లు 2 సిక్సర్లతో 26 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 18 పరుగులు, తిలక్ వర్మ 8 రన్స్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ భారీ షాట్లకు ట్రై చేసి ఎలాంటి రన్స్ చేయకుండా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 రికార్డు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. టిమ్ సేఫర్ట్ ఒక్కడే పోరాటం చేయగా 26 బంతుల్లో 2 4లు 5 6లతో 52 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు ఫిన్ అలెన్ 9 రన్స్, రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 5, మార్క్ చాప్మన్ 3 రన్స్ తో దారుణంగా విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డారెల్ మిచెల్ 17 పరుగులు చేశాడు. జేమ్స్ నిషామ్ 8, మార్ట్ హెన్రీ ఎలాంటి రన్స్ చేయకుండా నిరాశపరిచాడు. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంటన్ కొంతసేపు ఒంటరి పోరాటం చేసి 43 రన్స్ చేసినా ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్లు బుమ్రా తన బ్రహ్మాస్త్రాలతో ప్రత్యర్థులను వణికించి 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ తన స్పిన్ వలతో ఉక్కిరిబిక్కిరి చేసి 3 వికెట్లు పడగొట్టాడు. వీరి దెబ్బకు కివీస్ కనీసం పోరాటం కూడా చేయలేక 19 ఓవర్లలో 159 రన్స్ కు కుప్పకూలింది. దీంతో తిరంగ తీన్మార్ ఎగరేస్తూ సూర్యసేన సగర్వంగా ట్రోఫీని ఎత్తిపట్టింది. ఇండియా ఏకంగా 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ టీమిండియా ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లోని సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ ముందు జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఘన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.